నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. అంబటి రాంబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, అంటే ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చాలా ఇష్టమైన వ్యక్తి. అలాగే పార్టీ పట్ల కూడా లాయల్గా ఉండే వ్యక్తి. పార్టీలో మొదటి రోజు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డితో కలిసి అడుగులు వేస్తున్న వ్యక్తి. సుదీర్ఘమైన రాజకీయ ప్రయాణం ఉంది, కానీ పాపం ఎమ్మెల్యేగా గెలిచింది అయితే రెండు సార్లు. ఒకటి 89లో, అలాగే 2019లో తప్ప మళ్ళీ గెలవలేదు ఆయన. కానీ రాజకీయాల్లో ఉండటం మాత్రం ఎప్పుడో 84 నుంచో 85 నుంచో ఉన్నారు మొత్తం మీద రాజకీయాల్లో అయితే. కానీ గెలిచింది మాత్రం 89లో ఒకసారి, మళ్ళీ 2019లో ఒకసారి, అంతే. అయితే అదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి కటాక్షాలు కృప ఉండటం వల్ల 2019 నుంచి 2024 మధ్యలో, అంటే 2022లోనో 23లోనేమో మంత్రివర్గ విస్తరణ జరిగింది కదా. అంటే పాత వాళ్ళని కొంతమందిని తీసేసి కొత్త వాళ్ళని తగిలించినప్పుడు ఆ తగిలించిన వాళ్ళల్లో అంబటి రాంబాబు కూడా ఒకరు. అదృష్టం కొద్దీ ఆయన జలవనరుల శాఖ మంత్రి అయ్యారు. సో మొత్తం మీద మంత్రి అని అనిపించుకున్నారు. ఇప్పుడు మాజీ మంత్రితోటి చక్కగా పేరు చివర అంబటి రాంబాబు మాజీ మంత్రి అని చెప్పేసి రాయించుకోవడానికి ఒక అవకాశం దొరికింది ఆయనకి. మొత్తం మీద ఇప్పుడు ఎందుకు అంబటి రాంబాబు విషయం తీసుకొస్తున్నారు, ఏంటి సంగతి, ఆయన ఏం ఘనకార్యం చేశారు అని చెప్పేసి మీకు అనుమానం రావచ్చు. ఆయన చేసిన ఘనకార్యం ఏంటంటే వైసీపీని నిండా ముంచేస్తున్నారట. ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారే పక్కన వాళ్ళ దగ్గర చెప్పుకొని లబోదిబోమంటున్నారని చెప్పేసి మనకు తెలుస్తుంది. అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్న, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్న ప్రాణం పెట్టే అంబటి రాంబాబు వైసీపీని ఎందుకు ముంచేస్తారు అని చెప్పేసి మీకు అనుమానం రావచ్చు. ఎందుకంటే ఆవేశం ఎక్కువైపోయి ఆనందం పెడేలమని లోపల నుంచి బయటికి తన్నుకొచ్చి ఏం మాట్లాడుతున్నామో కూడా అర్థం కాని పరిస్థితిలో అంబటి రాంబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే డ్యామేజ్ చేసేస్తున్నారట. తెలుగుదేశం పార్టీని డ్యామేజ్ చేద్దాము, చంద్రబాబుని డ్యామేజ్ చేద్దాము, కూటమి ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేద్దాము, అలాగే పవన్ కళ్యాణ్ని డ్యామేజ్ చేద్దాము అనే కుతూహలంతో, తొందరపాటుతనంతో, తత్తరపాటుతోటి వైసీపీనే డ్యామేజ్ చేసేస్తున్నారట అంబటి రాంబాబు. జరిగింది ఏంటయ్యా అంటే, అమరావతి క్యాపిటల్, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల కలల రాజధాని. సో ఈ రాజధాని నిర్మాణం కోసం అటు చంద్రబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, లేకపోతే కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు కావచ్చు ఎంత కష్టపడుతున్నారు, ఎంత సహకారం అందిస్తున్నారు, వీళ్ళు ఎంత కష్టపడుతున్నారు అనేది మనమంతా కూడా కళ్ళారా చూస్తున్నాం. ఇప్పటికే ఇక్కడ అమరావతిలో బిల్డింగ్స్ కంప్లీట్ అవుతున్నాయి. ఎలాంటి బిల్డింగ్స్ కంప్లీట్ అయ్యాయి అంటే ఎన్జిఓస్ బిల్డింగ్స్ కంప్లీట్ అయ్యాయి, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ కంప్లీట్ అయ్యాయి, అలాగే మంత్రులకి అలాగే జడ్జీలకి సంబంధించి హెచ్ఓడీలకి సంబంధించి బిల్డింగ్స్ కూడా 70 to 80% వర్క్స్ కంప్లీట్ అయ్యాయి. అలాగే గ్రూప్ 4కి సంబంధించిన ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళ క్వార్టర్స్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయాయి. ఇక రాబోయే రోజుల్లో క్వాంటమ్ వ్యాలీ నిర్మాణం కూడా జరగబోతోంది. సో మొన్న మధ్యనే అమరావతికి వచ్చిన నిర్మలా సీతారామన్, మన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి, హెచ్ఎంఓ, సో ఆవిడ కూడా మరి 25 బ్యాంకులకు సంబంధించి శంకుస్థాపన కూడా చేశారు. సో మరి ఇన్ని వస్తుంటే, ఇన్ని కనపడుతుంటే, డెవలప్మెంట్ ఇలా రోజు రోజుకి కూడా అమరావతిలో కనిపిస్తూ వెళుతుంటే అంబటి రాంబాబు ఏమంటారంటే, అసలు మనకి ఇంత పెద్ద రాజధాని అవసరమా, అంతర్జాతీయ స్థాయి రాజధాని అంటారేంటి, మనకు అంతటి రాజధాని ఎందుకు, మనకి మామూలు రాజధాని సరిపోతుంది కదా, నార్మల్ రాజధాని చాలు, ఢిల్లీ కన్నా ఒక తక్కువ స్థాయి రాజధాని అయితే ఆంధ్రప్రదేశ్కి సరిపోతుంది అని చెప్పేసి అంటున్నారట. అయితే అంబటి రాంబాబు చేసిన ఆ వ్యాఖ్యలు కుంచితపు వ్యాఖ్యల్లాగా, అంటే తక్కువ భావాలు కలిగిన వ్యాఖ్యలు, అంటే మనకి ఇంత అయితే సరిపోద్ది, మనం ఆ స్థాయి వాళ్ళమా అని మనల్ని మనమే తగ్గించుకునేలాగా ఉన్నాయి అని చెప్పేసి ప్రజా వ్యతిరేకత అంబటి రాంబాబు మీద ఎక్కువ అవుతుంది. ఇప్పుడు గడిచిన 2 రోజుల నుంచి కూడా చూస్తే అంబటి రాంబాబు మీద జరుగుతున్న ట్రోల్స్ ఇంకెక్కడా జరగట్లేదు. మనకెందుకులే రాజధాని, ఏదైనా 2 గదులు కట్టుకుంటే చాలు, మసాజులు చేయించుకోవచ్చు అని చెప్పేసి ట్రోలింగ్ చేస్తున్నారు జనసేన పార్టీ వాళ్ళు. అంబటి రాంబాబు పవన్ కళ్యాణ్ మీద ఆ స్థాయిలో వ్యాఖ్యలు చేశారు కాబట్టి జన సైనికులు ఈ స్థాయిలో తగులుకున్నారు ఇప్పుడు అంబటి రాంబాబుని. అదంతా కూడా అంబటి రాంబాబుకు డ్యామేజ్ కాదు. ఎందుకంటే అంబటి రాంబాబు ఇవాళ ఉంటారు, లేకపోతే ఇంకొక 5 ఏళ్ళు ఉంటారు, ఆ తర్వాత పొలిటికల్ రిటైర్మెంట్ తీసుకొని వెళ్ళిపోతారు. వెళ్ళకపోయినా జగన్మోహన్ రెడ్డి గారే ఖచ్చితంగా పంపిస్తారు. ఎందుకంటే యూత్ ఉండాలి, రాజకీయాల్లోకి యూత్ అంతా రావాలి అని చెప్పేసి అంటూ ఉంటారు కదా జగన్మోహన్ రెడ్డి. అందుకని ఆయనే పంపించేస్తారు ఈయన వెళ్ళకపోయినా. కాబట్టి ఈయనకేం పోయింది, డ్యామేజ్ అంతా పార్టీకే కదా.
సో అందుకనే జగన్మోహన్ రెడ్డి కూడా లబోదిబ్బమని కొట్టుకుంటున్నారంట. ఎందుకింత డ్యామేజ్ చేస్తాడు అంబటి రాంబాబు, జనం కూడా మర్చిపోయారు. మనం 2019లో ఎప్పుడైతే అధికారంలోకి వచ్చామో ఆ టైంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మనం అసలు రాజధానిని ఏ రకంగా దునుమాడాము, రాజధానిని అసలు చంపేయాలని చూశాం కదా, ఆ విషయాలన్నీ జనం మర్చిపోతే ఇప్పుడు మళ్ళీ కొత్తగా గవర్నమెంట్ వచ్చింది, అమరావతి నిర్మాణం ఏదో చేసుకుంటా పోతుంది, పోనిద్దాం, ఏదన్నా తప్పు జరిగితే మాట్లాడదాం, ఎందుకు అనవసరంగా ఇప్పుడు మాట్లాడి కెలికి ఆగం చేస్తాడు ఈ మనిషి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కూడా బాధపడుతున్నాడట. ఎందుకని అంత బాధపడటమంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొత్తల్లో రాజధాని అప్పటికే కొన్ని నిర్మాణాలు పూర్తయ్యాయి. అసెంబ్లీ, అలాగే మరి సచివాలయము, అలాగే హైకోర్టు నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇంకొన్ని నిర్మాణాలు జరుపుకుంటున్నాయి. సిఆర్డీఏకి సంబంధించి రోడ్లు వేస్తున్నారు. ఇలా ఒక్కొక్కటి జరుగుతూ వెళుతున్న క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటన్నిటిని ఎక్కడ పనులు అక్కడ ఆపేసింది. ఏ ఒక్క పని కూడా ముందుకు సాగే అవకాశం లేకుండా పోయింది. మొత్తానికి కూడా అమరావతిని పనికిరాదు అని ముద్ర వేసి పూర్తిగా స్మాష్ చేద్దాము అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి డిసైడ్ అయ్యి 3 రాజధానులు అన్నారు. 3 రాజధానుల విషయంలో ప్రజలు ఎంతగా రోడ్ల మీదకి వచ్చి నిరసనలు వ్యక్తం చేశారు. ఆడవాళ్ళు వాళ్ళ చీరల్ని కూడా అవమానించిన, అంటే రైతులు ఇంత కాస్ట్లీ చీరలు కట్టుకుంటారా, వీళ్ళు రైతులే కాదు పెయిడ్ ఆర్టిస్టులను అవమానించినా కానీ బాధని దిగమింగుకొని ఎంతగా ఇబ్బంది పడుతూ రోడ్ల మీదే కూర్చొని, టెంట్ల కింద కూర్చొని, ఎండలకి ఎండి వానలకి తడిచి ఎంత ఇబ్బంది పడ్డారో మనం అంతా కళ్ళారా చూసాం. అదంతా కూడా జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు. పైగా ఆడవాళ్ళని కడుపులో తన్నారు బూటు కాళ్లతోటి. అంటే నయాన భయాన ఏదైనా చేసి ఆ ధర్నాలు ఆపించాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఆ ధర్నాల్ని అంతర్జాతీయ స్థాయిలో చూశారు జనం. ఇవాళ జాతీయ స్థాయిలో కాదు దాన్ని చూసింది, అంతర్జాతీయ స్థాయిలో చూశారు జనమంతా కూడా. సో దాన్ని ఎలాగైనా భగ్నం చేయాలని చెప్పేసి రౌడీలు, అంటే మామూలుగా పోలీసులకి బ్యాడ్జీలు ఉంటాయి, కానిస్టేబుల్ అయినా సరే ఇక్కడ బ్యాడ్జ్ ఉంటుంది, దాని మీద వాళ్ళ పేరు రాసి ఉంటుంది. కానీ బ్యాడ్జీలు లేవు, సరైన యూనిఫామ్ లేదు. అలాంటి వాళ్ళకు కూడా పోలీసు డ్రెస్సులు, అలాంటి డ్రెస్సులు వేసి తీసుకొచ్చి అమరావతిలో ఆడవాళ్ల మీద కూడా దౌర్జన్యం చేయించారు. కొంతమంది ఆడవాళ్ళని కడుపులో తన్నారు. ఎంత ఇబ్బంది పెట్టారంటే అంత ఇబ్బంది పెట్టారు. బాలింతల్ని కూడా జుట్టు పట్టుకుని ఈడ్చిపడేశారు. పసిబిడ్డల తల్లుల్ని కూడా లాగవతలు పడేశారు. అంటే ఆడవాళ్ళు కూడా ముసలాళ్ళు ముతక అని కూడా చూడలేదు. ఎక్కడా కూడా జాలి దయా తలచలేదు. మొత్తం మీద వాళ్ళందరినీ అనేక రకాలుగా ఎంత ఇబ్బంది పెట్టాలో అంతటి స్థాయిలోనూ ఇబ్బంది పెట్టేశారు జగన్మోహన్ రెడ్డి. మొత్తానికి వాళ్ళందరి ఉసిరే తగిలిందేమో జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికల్లో కేవలం 11 స్థానాలకి పరిమితమయ్యారు. ఇప్పుడు కేసులు కూడా వెంటబడుతున్నాయి. వాళ్ళ ఉసురేనేమో మేబీ, అందుకనే ఆయన ఈ స్థాయిలో ఇబ్బంది పడుతున్నారు ప్రస్తుతం. సో జగన్మోహన్ రెడ్డి అవన్నీ మర్చిపోయి జనమంతా ఇప్పుడు ఎలాగోలా వెళ్తున్నారు, నెట్టుకొస్తున్నారు. మెల్లగా ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఏమన్నా ఉంటే వాటి మీద మాట్లాడదాం, వాటి మీద మనం ప్రజల్ని అంటే చైతన్యవంతులు చేస్తున్నట్టుగా మనం ముందుకెళ్దాం, పార్టీని ఎలాగోలా నిర్మాణం చేసుకుందాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అనుకుంటుంటే ఈయన వచ్చేసి మనకి ఆ రాజధాని కావాలా, అంతటి రాజధాని కావాలా, ఇది కావాలా అని చెప్పేసి ఆయన స్టైల్లో చంద్రబాబు మీద వెటకారాలు, అలాగే తెలుగుదేశం పార్టీ మీద వెటకారాలు చేయటం అనేది చేశారు. అది పార్టీకి పూర్తిగా డ్యామేజ్ అవుతుంది అన్న చెప్పే విషయం అంబటి రాంబాబుకి అర్థం కావట్లేదు. పైగా ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ అంబటి రాంబాబు గమనించని విషయం, అంబటి రాంబాబుకు తెలియని విషయం, అసలు రాజధానిలో రైతుల్ని చంద్రబాబు నాయుడు పట్టించుకోలేదు. గత 5 ఏళ్ళు అంటే 2014 నుంచి 2019 వరకు ఆయన ఎక్కడా కూడా రైతులకి డెవలప్ చేసిన ఫ్లాట్లు ఇవ్వలేదు. సరైన సమయంలో ఫ్లాట్లు ఇచ్చుంటే ఇబ్బంది వచ్చేది కాదు అని చెప్పేసి అంటున్నారు. సరైన సమయంలో ఫ్లాట్లు ఇచ్చినా ఇవ్వకపోయినా మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల కదా ఇప్పుడు అమరావతి ఈ స్థాయిలోకి పడిపోయింది. ఎంతో కొంత డెవలప్ చేసి అమరావతిని అలాగే కంటిన్యూ చేస్తుంటే అమరావతికి ఈ గతి పట్టేది కాదు కదా అని చెప్పేసి చాలామంది ఆయన్ని ఎదురు ప్రశ్నిస్తున్నారు సోషల్ మీడియాలో. పైగా ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళందరికీ కూడా సరైన దానికి సంబంధించి భరోసా కల్పించకపోవటం వల్ల ఆందోళనలో ఉన్నారు రైతులు అని చెప్పేసి అంటున్నారు. ఎందుకు ఆందోళన అంటే మళ్ళీ రేపు ఎప్పుడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే మళ్ళీ రాజధానిని ఇక్కడ కాదు ఇంకో చోట అంటారు అని చెప్పేసి ఆయనే చెప్పడమా ఇండైరెక్ట్గా. సో దీని మీద కూడా అంబటి రాంబాబుకి విమర్శనాస్త్రాలు అంటే సెటైరికల్ బాణాలని వచ్చి తగులుతున్నాయి.
సో ఆ విషయం పాపం వెనక్కి తిరిగి చూసుకుంటే మరి ఏమైనా కనపడుద్దేమో అంబటి రాంబాబు గారికి. మేబీ వెనక్కి తిరిగి చూసుకుని ఉండరు, ఆ బాణాలన్నీ వెనకాల వచ్చి తగులుతూ ఉండుంటాయి, గుచ్చుకుని ఉంటాయి. సో ఆయన చెక్ చేసుకోవాలి ఒకసారి, వీపుకి ఎన్ని బాణాలు గుచ్చుకున్నాయని అద్దంలో చూసుకుని అయినా కౌంట్ చేసుకోవాలి ఆయన. సో ఇలాగా అంబటి రాంబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పూర్తిగా భ్రష్టు పట్టించేసే ప్రయత్నానికి ఆయన దిగజారని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని నేతలు కార్యకర్తలే మాట్లాడుతున్నారట. ఎందుకంటే చంద్రబాబు ఈ మధ్యనే రైతులతో ఒక సమావేశం పెట్టి వాళ్ళ మనోభావాలన్నీ తెలుసుకుని, వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుని, వాళ్ళకి ఏవైతే సమస్యలు ఉన్నాయంటున్నారో ఆ సమస్యల్ని పూర్తిగా అంటే ఎంత వీలైతే అంత తొందరగా వాటన్నిటిని పరిష్కరిస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. పైగా రైతులు కూడా ఇప్పుడు స్వచ్ఛందంగా ప్రభుత్వానికి ఎన్ని వేల ఎకరాలు కావాలో అన్ని వేల ఎకరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి, అంటే మళ్ళీ ల్యాండ్ పూలింగ్కి మేము రెడీగా ఉన్నామని చెప్పేసి రైతులే చెప్పిన సందర్భాన్ని ఇప్పుడు మనం క్లియర్గా వింటున్నాం. మరి ఆ మాటలు అంబటి రాంబాబు చెవిన పడలేదో ఏమో, లేదా చెవిన పడినా కానీ మనం చెప్పే మాటలు కనీసం వైసీపీ వాళ్ళకన్నా, వైసీపీలోని కార్యకర్తలకి నాయకుల కన్నా టానిక్లా పనిచేస్తాయని చెప్పేసి అంబటి రాంబాబు అసత్యాలని వల్లవేస్తున్నారో ఏమో తెలియదు. కానీ మీడియా ముందుకు వచ్చేసి ప్రతిసారి వాళ్ళ పరువుని ఆయనే తీసేస్తున్నారు, వైసీపీకి ఉన్న కాస్త పరువుని కూడా ఆయనే తీసేస్తున్నారు. గతంలో కనుక అసలు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న నాకే ఇది అర్థం కాలేదు, పోలవరం డ్యాము, ఇంకా సామాన్య ప్రజలకి ఏమర్థమవుద్ది, సామాన్య ప్రజలకి దీంతో ఏమవసరం అని చెప్పేసి పోలవరం డ్యామ్ గురించి, కాఫర్ డ్యామ్ గురించి, డయాఫ్రమ్ వాల్ గురించి ఆయన ఇష్టారీతిగా మాట్లాడిన సందర్భం, అబాసుపాలైన సందర్భాన్ని మనం ఎప్పటికీ మర్చిపోలేము. సో ప్రస్తుతానికైతే అంబటి రాంబాబు వైసీపీ పరువుని మురుక్కాలలో కలిపేస్తున్నారు అని చెప్పేసి వైసీపీ వాళ్లే సెటైర్లు వేస్తున్న పరిస్థితిని ఇప్పుడు మనం గమనించవచ్చు. దీని మీద అంబటి రాంబాబు ఏపీ మీద, అలాగే ఏపీ క్యాపిటల్ మీద, చంద్రబాబు మీద, కూటమి సర్కారు మీద చేస్తున్న కామెంట్స్ మీద మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.